బాస్ హౌస్లో. అలాగే విష్ణుప్రియనైతే బంతాట ఆడేశాడు రాత్రి అయితే నాగార్జున గారు. ఎక్స్పెషల్లీ విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడున్న సీజన్లో. ఇక నిఖిల్ చూసుకుంటే ఆయన హైపర్ మామూలు కాదు. సోనియా మరి హద్దులు దాటేస్తుంది ఈ మధ్యన. మరి అడ్డుకట్ట వేసాడులే పృథ్వీ. ఇప్పుడు అడ్డుకట్ట పడుతుంది సోనియాకి. కావాల్సిన వార్నింగ్లు అన్నీ వచ్చినాయి. సోనియా ఫస్ట్ లో అంతా ఫీమేల్ మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు ఆయన ఎత్తుకొని తిప్పేస్తున్నాడు మొత్తం. ఎవరెవరు? పృథ్వీ తిప్పుతున్నాడు పైన. మామూలుగా కాదుగా అసలు ఏంటో కాసేపు కనెక్షన్ ఉందా లేదా అనిపిస్తుంది. ఒక సైడ్ చూస్తుంటే నిఖిలే తన వెనకాల పడుతున్నాడా లేకపోతే నిఖిల్ వెనకాల సోనియా పడుతుందా అనే ఒక పెద్ద డైలమాలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ లవ్ ట్రాక్ సక్సెస్ అయితే చూడడానికి కొంచెం మజా వస్తుంది. ఇప్పుడు నువ్వైనా నేనైనా కోరుకునేది ఏంటి అంటే వేరేలా కాదు స్వామి, మనం కోరుకునేది ఏంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్. హీరోయిన్స్ ఉండాలి, ఒక హీరో ఉండాలి. హీరో ఉంటే మనం అక్కడ ఏదైనా చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ పడుద్ది. ఏది లేని సినిమాని ఎంతసేపు చూస్తాం చెప్పు, చిరాకు వస్తుంది. నెక్స్ట్ వీక్ గట్టిగా మనం అనుకున్న కంటెస్టెంట్ బయటికి ఖచ్చితంగా వస్తారు. యష్మి అయితే ఖచ్చితంగా. పృథ్వీ కూడా యష్మి ప్రతి నామినేషన్లో ఉంటారు చూడండి మీరు. ప్రతి వీక్ నామినేషన్లో పృథ్వీ యష్మి ఖచ్చితంగా ఉంటారు ఈ సీజన్ మొత్తం. వీళ్ళలో ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్స్లో నాకు నచ్చిన కంటెస్టెంట్ నిఖిల్ భయ్య. నిఖిల్ కొంచెం సీత, ప్రేరణ కూడా నాకు లైకింగ్ ఈ మధ్య నుంచి. ఎవరు మన అభయ్ది మాస్ గేమ్. నబీల్ సూపర్. నబీల్ 2 వీక్స్ నుంచి సెకండ్ వీక్లో బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నబీల్కున్న ఆపోజిట్ టీంలో ఉండాలి నిఖిల్కి. నిజంగా కరెక్ట్గా చూస్ చేసుకున్నాడు. రాత్రి 2 క్లాన్ల కింద అయితే డివైడ్ చేశాడు కదా బిగ్ బాస్. ఆ క్లాన్ కూడా పేరు పెట్టాడు, శక్తి అని, అఖండ అని, కాంతారా అని.